వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత వారి భవితవ్యం తేలనుంది. ఎన్నికల అబ్జర్వర్, రిటర్నింగ్ అధికారి సమక్షంలో కౌంటింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ప్రారంభించి నిర్ణీత కాలంలో లెక్కింపు పూర్తి చేసేలా కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో ఉన్నారు. విజయభాస్కర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 19 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల్లో ప్రజల ఓటర్ల తీర్పు నిక్షిప్తమైన నేపథ్యంలో రేపు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా 25 టేబుల్స్ పైన జరిగే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్, మరొక 2 కౌంటింగ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ప్రతి టేబుల్ పైన కౌంటింగ్ జరుగుతుంది. రేపు ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరుస్తారు. అబ్జర్వర్ కావచ్చు, ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటుగా ఎవరైతే బరిలో దిగారో అభ్యర్థులు కానీ లేదంటే వారికి సంబంధించిన ఆథరైజ్డ్ పర్సన్ సమక్షంలో రేపు స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరుచుకుంటే 7 గంటలకు తెరుచుకున్న తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కౌంటింగ్ టేబుల్ పైకి వస్తాయి. మొత్తం కూడా 200 పోలింగ్ కేంద్రాల్లో 200 బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులన్నీ కూడా 8 రౌండ్ల వారీగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు చేరుకుంటాయి. టేబుల్స్ వద్దకు చేరుకున్న తర్వాత ప్రతి బ్యాలెట్ పేపర్ని కూడా 25 సంఖ్య చేసుకుని వారిని కట్టలు కట్టి ఒక డ్రమ్లో ఏర్పాటు చేస్తారు. 8 రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ప్రతి టేబుల్కి మళ్ళీ రెండవ దశలో ప్రతి టేబుల్కి 965 బ్యాలెట్ పేపర్లను 25 బ్యాలెట్ పత్రాలు కట్టలు కట్టి వాటి నుండి కూడా ప్రతి 25 టేబుల్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ క్రమంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఆ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చింది అనే అంశానికి సంబంధించి ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ బాక్స్లో దానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా ఉంచడంతో పాటు అక్కడ ఎదురుగా ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్స్ కూడా ఉంటారు. వారికి చూపించిన తర్వాత మాత్రమే అభ్యర్థికి నమోదైన ఓటును ఈ బాక్స్లో ఉంచే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరిగింది. వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా ఇన్వాలిడ్ ఓటు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఉదయం 7 గంటలకి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా మధ్యాహ్నం 3-4 గంటల వరకు మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలితే కనుక 3-4 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా అధికారులు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా జరిగే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఒకవేళ ఖచ్చితంగా కోటా ఓట్లు తేలకపోతే, కోటా ఓట్లు ఏ అభ్యర్థికి కూడా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు 8 గంటల వరకు పూర్తయ్యే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఒక సూపర్వైజర్ కూడా ఉంటారు. ప్రతి ఓటును కూడా, ప్రతి బ్యాలెట్ పత్రాన్ని కూడా లెక్కించడం, ఎవరైతే ఏ ప్రాధాన్యత ఇచ్చారో, ఏ అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చారో అక్కడ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కేటాయించిన బాక్సులో వేసే విధంగా అయితే చేశారు. మొత్తంగా సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ కేంద్రం అంతా కూడా నిండి ఉంది. 250 మంది పోలీసులతో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. స్వాతి. రైట్ విజయభాస్కర్, థ్యాంక్ యూ.